రష్యాతో స్నేహాన్ని భారత్ తెంచుకోవలసిన సమయం వచ్చేసిందా? గత్యంతరం లేక అమెరికాతో స్నేహం చేయాల్సిన పరిస్థితికి అమెరికాతో స్నేహం చేయాల్సిన పరిస్థితి భారత్కు ఏర్పడిందా? ఈ రెండు ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు. 5వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశీ పర్యటన కింద పుతిన్ చైనాకు వెళ్ళారు. నిజానికి ఈ 6 నెలల కాలంలో పుతిన్ చైనా వెళ్ళడం ఇది రెండోసారి. చైనాకు వెళ్ళిన పుతిన్కు బీజింగ్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అందులో కీలకమైనది ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారమే తగినదని జిన్పింగ్ వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి ఒప్పందానికి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని జిన్పింగ్ మరోసారి ప్రకటించారు. అయితే చైనా శాంతి దూతగా వస్తానంటే ఉక్రెయిన్ అంగీకరిస్తుందా అన్నదే ఇక్కడ అసలైన విషయం. ఉక్రెయిన్ చైనాను అసలు నమ్మడం లేదు. ఎందుకు అనంటే రష్యాకు భారీగా ఆయుధాలకు సంబంధించిన విడి భాగాలను ఎగుమతి చేయడమే కారణం. మరోవైపు ఒకవేళ శాంతి ఒప్పందం కుదిరితే రష్యా ఇప్పటి వరకు ఆక్రమించుకున్న ఉక్రెయిన్ భూభాగాలను తమకు ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. అందుకే ఈ చర్చలు ముందుకు సాగడం లేదు. మరోవైపు అమెరికా నుంచి భారీగా ఆయుధ సాయం అందుకునేందుకు ఉక్రెయిన్ చర్చలు జరుపుతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతము చైనాలో పర్యటించడం పుతిన్కు ఎంత అవసరమో జిన్పింగ్ కూడా అంతే అవసరం. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. రోజు రోజుకు ఆ దేశ అభివృద్ధి సూచి పడిపోతున్నది. అదే సమయంలో మన దేశం ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశాల్లో ఒకటిగా ఇటీవల అంతర్జాతీయ సంస్థలు తేల్చాయి. ఇలాంటి సమయంలో చైనాకు సహకరిస్తే అది భారత్తో పాటు తైవాన్, ఫిలిప్పైన్స్, జపాన్ లాంటి దేశాలకు తీవ్రమైన ప్రమాదం, ముప్పు పొంచి ఉన్నాయి. ఎందుకు అనంటే ఆర్థిక వ్యవస్థ సరిగా లేకపోయినా కూడా చైనా భారత్పై అటు ఫిలిప్పైన్స్పై దురాక్రమణల దాడులకు దిగుతోంది. ఏకంగా తైవాన్ను ఆక్రమించాలని, యుద్ధానికే దిగాలని ప్లాన్లు వేస్తోంది. ఇలాంటి తరుణంలో పుతిన్ ఒప్పందాలు చేసుకోవడం అటు అమెరికాను ఇటు భారత్ను ఆందోళనకు గురి చేస్తోంది. పుతిన్ ఒప్పందాలతో చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉంది. అదే జరిగితే భారత్పై యుద్ధానికి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి తైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తోంది. కానీ తైవాన్పై దాడికి దిగితే తమ సైన్యం యుద్ధంలోకి ఎంట్రీ ఇస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్పై దాడి చేసేందుకు మల్ల గుల్లాలు పడుతోంది, తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ భారత్పై దాడి చేస్తే మరే దేశము అండగా రాదు. ఈ పాయింటే జిన్పింగ్ను మన దేశంపై దాడి చేసేందుకు పురిగొల్పుతోంది. నిజానికి తమతో దోస్తీ చేయమని అమెరికా పదే పదే భారత్ను కోరుతోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైపు రమ్మని, భారత్ను తమ వైపు తిప్పుకునేందుకు
ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మన దేశానికి జెట్ ఇంజన్ టెక్నాలజీతో పాటు MQ-9B డ్రోన్లను కూడా అమెరికా ఇచ్చేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ ఒప్పందాలు జరిగిపోయాయి. అయితే ఇప్పుడు రష్యా చైనాకు సహకరిస్తున్నందుకు భారత్ ఆ దేశంతో సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలా అన్నదే అసలు చర్చ. ఇప్పుడు భారత్తో రష్యా తెగదెంపులు చేసుకుంటే రష్యాకు పెద్దగా నష్టమేమీ లేదు. దీనివల్ల భారత్కే ఎక్కువ నష్టాలుంటాయి. ఎందుకంటే పక్కలో బల్లెంగా మారిన చైనాతో రష్యా అంటకాగడంతోనే భారత్ ఆందోళనకు గురవుతుంది. రష్యా చైనాకు సహకరించడం వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా మరింత అగ్రెసివ్గా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విషయంలో అమెరికా ఆందోళనకు గురవుతుంది. ఈ రెండు పాయింట్ల నేపథ్యంలో భారత్ తమతో స్నేహం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని అమెరికా భావిస్తోంది. భారతదేశానికి అమెరికాతో సత్సంబంధాలే ఉన్నాయి, కానీ రష్యాతో పోల్చుకుంటే ఆ సంబంధాలు చాలా తక్కువే. ఎందుకంటే రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలను కొనుగోలు చేసింది, కానీ రష్యాతో పోలిస్తే అమెరికాతో కొనుగోలు చేసిన ఆయుధాలు భారత్ వద్ద తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అమెరికాకు కూడా భారత్ ఎంతో అవసరం. ఎందుకంటే తైవాన్ లేదా ఫిలిప్పైన్స్పై చైనా దాడి చేస్తే చైనాను ఎదుర్కొనేందుకు భారత్కు ఆ ప్రాంతంలో శక్తివంతమైన దేశం సహకరించాల్సిన అవసరం ఉంది. ఇదే పాయింట్ అమెరికా పదే పదే చెబుతోంది. చైనాను ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా ఉండాల్సిందే అని. అయితే భారత్ రష్యాతో ఇప్పటికిప్పుడు చారిత్రక సంబంధాలను తెంచుకుంటుందా, అమెరికాతో తన బంధాన్ని మరింత దృఢం చేసుకుంటుందా అంటే నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రష్యాతో డీప్గా సంబంధాలు ఉన్నాయి. చైనా భారత్ విషయంలో రష్యా తటస్థ వైఖరిని అవలంబించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరిన్ని లేటెస్ట్ విశ్లేషణలతో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.